త్వరగా రావాలి. పిల్లల్ని కిందకి దించండి, జస్ట్ పైకి రావాలి. పైకి రామ్మా, తీసుకోవచ్చు. కృతిక కుశాల, అభినవ్, చప్పట్లు కొట్టండి అందరూ. బిడ్డలు ఈ వారం దినాల్లో చక్కగా సిబిసి తరగతులకు హాజరయ్యి చక్కగా పాటలు డాన్సులన్నీ నేర్చుకొని వాక్యాలు నేర్చుకున్న బిడ్డలకు ప్రైజెస్ తీసుకుంటూ ఉన్నప్పుడు మనం చప్పట్లు కొట్టి బిడ్డలను సెకండ్ ప్రైజెస్ మేఘన, విహార్, చంద్ర. చప్పట్లు కొట్టాలని అందరూ లగింది. బి అవినాష్, చంచయ్య, పవన్, ఆర్ జోనా, ఆదరన్. చప్పట్లు కొట్టాలండి. కే వర్ష, పాలన్న, నరేష్, సునీల్, అనిల్, ఆదా, కే ఉపాసన, అద్విత, శరత్ బాబు, రమేష్, ప్రీతి ప్రవచన, సిహెచ్ యశ్వంత్, ముందుకు రావాలి. సిహెచ్ లక్ష్మి, శ్రీలేఖ, టి శివకుమార్. పిల్లలు రాకపోతే వాళ్ళ తల్లిదండ్రులైనా వచ్చి తీసుకోండి. కీర్తి టీచరు, మౌనిక టీచరు, ఎవరు వాళ్ళ ప్రైజెస్ తీసుకోవటం మీకు ఇష్టం లేనట్టుంది. చప్పట్లు కొట్టండి అందరూ. ఆర్ బ్లెస్సీ, జి లేవి, ఏ సుహాస్ కుమార్, ఏ బెన్ని, ఏ మాధుర, థ్యాంక్ యూ. రావాలా, ముందుకు రావాలా. సిహెచ్ లవ్లీ, సిహెచ్ లక్కీ, కె శామ్యూల్, బి ఒబేద్, ఎస్ జెస్సీ, ఎక్కిచ్చేసి ఎస్ నిస్సి, థ్యాంక్ యూ బ్రదర్. జాషువా టీచర్ కదా.
వారిని కనపడతాం. గద్దె వర్షిని, గద్దె వర్షిని, గద్దె అక్షిత, జింకల అంకిత, తుమ్మల పావని, తుమ్మల పురుషోత్తం, గద్దె స్టెఫన్, గంట కృపానిధి, జనార్దన్ ఆటో జనార్దన్, గంట కృపాసాగర్, సెకండ్ ప్రైజెస్ ప్రణతి, మెర్సీ, సమయంలో అనూప్ సాగర్, కందుకూరి మస్తానన్న గారిని ముందుకు రావాలని నేను అనూప్ సాగర్, పెద్ద పిల్లలకు మెరీనా, ప్రైజెస్ ఇవ్వడానికి హెల్పర్స్ మెర్సీ, మెరీనా, ఈ వారం రోజులు కష్టపడిన టీచర్తో కలిసి హెల్పర్స్ మాధురి గారు, పవిత్ర, చప్పలు కొట్టాలి, అందరూ చప్పలు కొట్టాలండి. రమ్మ గారు, సునీత గారు, సంపూర్ణ గారు, పూర్ణ గారు, పెద్ద సుబ్బమ్మ గారు, చిన్న సుబ్బమ్మ గారు, హనుమ, పవిత్రది అనుష తీసుకుంది, అనుష టీచర్ అనుష తీసుకుంది, పవిత్రది అనుష తీసుకుందా. సుహాస్, వరుణ్ తేజ, అభిషేక్, కృపానిధి, పురుషోత్తం, కృపాసాగర్, అనూప్ సాగర్, చదివిన యూత్ అంతా ముందు త్వరగా రావాలా. రండి రండి. బ్రదర్ సమూయేలు, సహోదరుడు ఆదాము, నంద, నరేష్, వాళ్ళ అన్నదమ్ములు వెంకట్, కష్టపడి జాషువా, వాళ్ళు కూడా చెప్తుంటారు. రూపేష్, సూర్య, షారోన్, ప్రణయ్, శ్యామ్, ఎలీషా, రవి, కార్తీక్, సుబ్బయ్య, రవణయ్య, చప్పట్లు కొట్టండి అండి, అందరూ చప్పట్లు కొట్టండి. అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి నీరసంతో పోవాల్సిన పని ఏం లేదు. అందరూ భోజనం చేసుకొని సంతోషంతో వెళ్తాం.
అందరం సంతోషంతో విశ్రాంతి తీసుకుంటాం. కాకపోతే కూర్చున్నంతసేపు కొద్దిగా ఉజ్జీవంగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చప్పట్లు కొడదాం. నందు పిలిచాం. నందు ఇప్పుడు దిలీప్ ఎక్కడికి పిలిస్తే అక్కడకు కాదనుకుంటా వస్తూ ఈ సిబిసిలు జరిగినటువంటి 4 ప్రాంతాల్లో కూడా పరిచయం చేసినటువంటి హెల్పర్స్ చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టాలి. రేవంత్ అట్లా తిరుక్కోరండి. స్టేజ్కి అవతల నుంచి రండి. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి. అనుష టీచర్, రేవతి టీచర్, సిహెచ్ అనుష టీచర్, కీర్తి టీచర్, మౌనిక టీచర్, ప్రవళిక టీచర్. చప్పట్లు కొట్టండి. పిల్లలందరూ చప్పట్లు కొట్టాలి. పిల్లలు పెద్దలు అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. రావాలా టీచర్స్ అందరూ పైకి రావాలి. సమయంలో ముందుకు రావాల్సిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. గెద్ది మోజస్ అన్న గారు ముందుకు రావాలి. అక్షిత, స్పీడ్గా రావాలా. జెస్సీ, కందుకూరు నరేష్ ముందుకు రావాలి. నరేష్, ఎప్సిబా త్వరగా రావాలి. నరేష్, మెర్సీ, పవన్, గెద్ది రమణయ్య ముందుకు రావాలి. గెద్ది రమణయ్య. సెకండ్ ప్రైజెస్ జి లేవి. గెద్ది రమణయ్య సగౌరవంగా స్టేజ్ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాం. గెద్ది రమణయ్య, జి లేవి. సెకండ్ ప్రైజెస్ గెద్ది రమణయ్య, రోజ్మేరీ, కృపాసాగర్. సమయంలో వర్షిని, పాస్టర్ జాషువా ముందుకు రావాలి. కొంతమంది ప్రైజెస్ వాక్యాలు చక్కగా రాసి 4 రోజులు వాక్యాలు నేర్చుకొని పరీక్ష రాసి దాంట్లో మంచి మార్కులు తీసుకుంటాం. మార్తమ్మ గారు, దావీదు, యేసేపు,
జసింతా పాస్టమ్మ ఇజ్రాయల్ గారు ఈ వారం రోజులు చక్కగా డాన్సులు నేర్పించి పాటలు నేర్పించి వాక్యాలు నేర్పించినటువంటి నోర్తకు మన అందరము చప్పట్లు కొడదాం. కొట్టాలి, చాలా మంది చప్పట్లు కొట్టడం. మీరు ఓకే అంటే మేము ఇక్కడ పిలిచి మీ అమ్మ మీ నాయన పిలిపిస్తే ఇక్కడ నేను వాళ్ళు చెప్పాలా. మీరు అడ్డంగా తలగలుపి నిలువుగా తలగలిపితే సరిపోదు. ఓయ్ మీతోనే మాట్లాడేది. మిమ్మల్ని వాళ్ళు కన్నారు కదా, ఓయ్ వినండి, మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారా? మీకోసం మీరు చదువుకోవాలని చెప్పి, మీరు బాగా మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి, మీరు ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఆశలను బట్టి ఒక స్థితిలో మిమ్మల్ని చూడాలని చెప్పి వాళ్ళు పొలం పనికో, లేకపోతే కొయ్యి పనికో, లేకపోతే సెంటరింగ్ పనికో, లేదా చిన్న ఉద్యోగాలకో, లేకపోతే ఆటో తోలుకోవటము చేస్తున్నారు కదా. చేస్తున్నారు లేదా పిల్లలు? చేస్తున్నారు లేదా? మీరు మాట్లాడలే, చేస్తున్నారు లేదా? మీరేం చేయాలి? ఏం చేస్తారంటే వాళ్ళు, ఎందుకని వారిలో జ్ఞానం ఉంది. వారిలో ఏముంది? జ్ఞానం. అలాగనే బుద్ధి లేని కుమారుడంట తల్లికి కన్నీళ్ళు తెప్పిస్తాడంట. బుద్ధి లేని వాడు చూసారా? రెండు మాటలు గమనించండి. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానము సర్వ సంపదలు యేసయ్యలో గుప్తమై ఉన్నాయంట. ఎవరిలో గుప్తమై ఉన్నాయంట? ఎవరిలో ఉన్నాయంట? బుద్ధి జ్ఞానము. ఇప్పుడు మనకు బుద్ధి కావాలి. ఎందుకు? మన అమ్మను సంతోష పెట్టడానికి. మనకు జ్ఞానం కావాలి. మన తండ్రిని సంతోష పెట్టాలి. మనకి ఏం కావాలి? తల్లి చెప్పండి గట్టిగా, వినిపించట్టు. అట్ట చెప్పండి గట్టిగా, అల్లు చెప్పండి. అటుండాల కేక. గుర్తు పెట్టుకోండి, మీరు బుద్ధి కలిగిన బిడ్డలుగా రే ఈ బుద్ధి జ్ఞానం ఎవరిలో ఉందంట? కాబట్టి మనకు బుద్ధి జ్ఞానం కలగాలంటే యేసయ్యను మనం ఏం చేయాలి? మన హృదయంలోకి మనము ఆహ్వానించుకోవాలి. ఆమేన్ చెప్పండి, చప్పలు కొట్టండి. ఎవరికి? యేసయ్యకి. హల్లెలూయా. కాబట్టి ఏమండి, నిజం, ఇదే సత్యం, ఇదే సత్యము. నేను చాలా సాక్ష్యాలు చెప్పగలను మీకు. అర్థమవుతుందా? చాలా మంది సండే స్కూల్కి వచ్చి దేవుని నిజంగా భయభక్తులు కలిగి జీవించిన బిడ్డలు ఎంత గొప్పలయ్యారో. నేను చాలా విషయాలు, ఒకటి కాదు, రెండు కాదు, 10 కాదు, 20 కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అందరు కళ్ళు మూసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఏం చేయాలి? మనము నడుచుకోవాలి. మీరు అందరూ కూడా. అప్పుడు యేసయ్య ఎప్పుడు కూడా మీలో ఆయన ఉంటాడు. మీకు అవసరమైన బుద్ధిని, అవసరమైన జ్ఞానమును, సర్వ సంపదలను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అందరు చేతుల పైకి ఎత్తి, పిల్లలందరూ కూడా, యవనస్తులు నిజంగా మీరు నిజంగా చేతులు ఎత్తుతున్నారో నాకు తెలియదు, దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే బుద్ధి కలిగిన, జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రికి ఏం కలిగిస్తాడంట? సంతోష్. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలు ఏడిపిస్తూ ఉన్నారు, ఎంతమంది తల్లిదండ్రులను బిడ్డలు దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేకపోవటం వల్లే. అందరూ చేతుల పైకెత్తి యేసయ్యా చెప్పండి, మీ బుద్ధిని, జ్ఞానమును మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు యేసయ్యా మీలోనే గుప్తమై ఉన్నవని నీ వాక్యము చెబుతున్నది. యేసయ్యా నా చిన్న హృదయములోకి మీరు రండి. అవసరమైన జ్ఞానమును, బుద్ధిని
ఒత్తిడిని అభిషేకమును మాకు దయచేయండి. మీకు వందనాలు యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి సహాయము చేయునుగాక. దినాలుగా ఇక్కడ ప్రయాసపడుతున్నట్టు మీ దాసుడు అన్నగారిని, వాళ్ళ కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచయను ఇంకా మీరు ఆశీర్వదించండి. క్రీస్తునందు మీరు పడుతున్న ప్రయాసం ఏమాత్రం వ్యర్థం కాదని చెప్పారు నాయన. ఒక పాపి రక్షించబడితే నేను పరలోకంలో సంతోషిస్తానని చెప్పారు నాయన. నీ పిల్లలు ఎంతగానో ప్రయాసపడి కష్టపడి కుమిలిపోతుండగా స్తోత్రం. అన్నిటిలో నాయన మీరు చాలు దేవుడుగా మీరు ఉన్నందుకై మీకు స్తోత్రం. సింహాసనాసీనుడివై ఆసక్తి కలిగి నా తండ్రి, మీరు నా తండ్రి నాయన మిత్రులైన వృద్ధి క్షేమం కలుగజేస్తూ ఈ సమయంలో నాయన పరిచర్యను ప్రేమించి కానుకలు ఇచ్చిన ప్రతి వారిని దీవించండి నాయన. రెట్టింపు ఆశీర్వాదాలను అనుగ్రహించి దీవించమని, ముందున్న కార్యక్రమం అంతా మీ నా మహిమార్థం జరిగించమని, మీ నమ్మదగిన